నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పర్యావరణాన్ని రక్షించాలి, మట్టి గణపతులను పూజించాలనే సంకల్పంతో K6 GTPL నవనాథ్ NCN కార్యాలయాల్లో భారీగా మట్టి గణపతుల పంపిణీ. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాలను ఎగురవేసిన ప్రజాప్రతినిధులు. మండపాలలో కొలువయ్యేందుకు సిద్ధమవుతున్న గణనాథులు. వినాయక చవితి వేడుకలకు భక్తుల ఏర్పాట్లు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ NCN కార్యాలయంలో 10,000 మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మట్టి గణనాథులను స్వీకరించారు. GTPL K6 మరియు నవనాథ్ NCN ఆధ్వర్యంలో 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నేడు పెద్ద ఎత్తున మామిడిపల్లి చౌరస్తాలోని ఆర్మూర్ ప్రాంతీయ కార్యాలయంలో కొనసాగింది. 10,000కు పైగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మట్టి గణపతులను స్వీకరించారు. ఈ సందర్భంగా నవనాథ్ NCN కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తామెప్పుడూ ముందుంటామని, 11 ఏళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిరోధించి పూర్తి స్థాయిలో మట్టి గణపతులను ప్రతి ఇంట్లో పూజించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు చెప్పారు. పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ సైతం పాల్గొని మట్టి గణనాథులను అందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధిస్తూ యావత్ దేశానికే దిక్సూచిగా నిలవడం మనందరికీ గర్వకారణం. ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందుండి నడిపిస్తున్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా డయల్ 100లో వచ్చే ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను, సామరస్యాన్ని కాపాడినందుకు, జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరడంలో సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకు, ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, స్వాతంత్ర సమరయోధులకు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యావత్ దేశానికే దిక్సూచిగా నిలవడం మనందరికీ గర్వకారణం. ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే
సంక్షేమానికి మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంది. మట్టి గణపతులనే పూజించాలనే సంకల్పంతో నిజామాబాద్ K6 GTPL కార్యాలయంలో భక్తి శ్రద్ధల మధ్య మట్టి గణనాథులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని K6 GTPL కార్యాలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు 25,000 మట్టి గణపతిని ప్రతిమలను పంపిణీ చేశారు. ముందుగా ప్రముఖ పండితులు శ్రీ చిత్కల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో K6 GTPL యజమానులు, డైరెక్టర్లు, కేబుల్ ఆపరేటర్లు రాజేందర్ రెడ్డి, రామరెడ్డి, మారుతి తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ K6 GTPL సమ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ మహోన్నత కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ప్రముఖ పండితుడు చిత్కల శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ప్రకృతిని పూజించడం భారతీయుల సంస్కృతి సాంప్రదాయంలో అతి ముఖ్యమైనదన్నారు. తల్లి లాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇదే ఉద్దేశంతో K6 GTPL ఆధ్వర్యంలో ఓ యజ్ఞంలా గత 10 ఏళ్లుగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రకృతి పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో భక్తి కలిగి ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన యాజమాన్యం ఎల్లకాలం బాగుండాలని ఆకాంక్షించారు. ప్రకృతిని కాపాడాలి అంటే ప్రకృతికి వ్యతిరేకమైన లేక ప్రకృతికి ఇబ్బంది కల్పించేటటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇతర రకములైనటువంటి రంగులు మొదలైనటువంటి వాటిని వాడకుండా ప్రాచీన సంప్రదాయమైనటువంటి మృణ్మయం అంటే మట్టితో తయారు చేసినటువంటి గణపతులను వాడమనేటటువంటిది మనం ఎంతో ఈ ప్రకృతికి సహాయం చేసినట్టుగా సహాయం పొందినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇది వర్షాకాల సమయం, అనేక వర్షాలు పడి కావలసిన జలాలు చెరువులలో నదులలో కలుస్తూ ఉంటాయి. అయితే వాటిని అవి కలుషితమైన నీరు కాబట్టి వాటిని శుభ్రం కావాలవన్నీ కావాలి అంటే ఈ గణపతికి వాడబడే పూజకు వాడబడేటటువంటి ఏ పదార్థాలైతే ఉన్నాయో వివిధ రకాలైన ఆకులు లేక పసుపుతో తయారు చేయబడినటువంటి కుంకుమ మొదలు కాగలిగినటువంటి సుగంధ ద్రవ్యాల చేత గణేశ్వర స్వామిని పూజించి ఆ పూజ అయిన తర్వాత వాటిని నదులల్లో చెరువులల్లో వేయడం వల్ల ఈ కలుషితమైన నీరు శుభ్రమవుతుంది. దానిచేత ప్రజలందరూ కూడా పూర్వకాలంలో నది నీళ్లను తర్వాత చెరువులో ఉండేటటువంటి నీళ్లను వాడేవారు కాబట్టి దానివల్ల ఏం ప్రమాదం జరిగేది కాదు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన K6 లేక GTPL వారు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టినారు. కాబట్టి వారందరినీ అభినందించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. ప్రత్యేకత ఎందుకొరకంటే ఇంతమంది ప్రజానికానికి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతను పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత శుభాకాంక్షలను తెలియజేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల మనం స్వాతంత్ర్యంగా జీవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంటే 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సమైక్యంగా రైతుల్లో నిజాం సర్కార్ నుండి భారత సర్కారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇందులో కలుపుకుంది. అందుకోసమే ఈరోజు మనం తెలంగాణ సమైక్య దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే తెలంగాణ ప్రజలందరికీ సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కూడా జరుపుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మరి మున్సిపల్లో కూడా జెండా ఎగరవేయడం అనేది చాలా ఇది ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలకే కాకుండా ఆనాడు మరణించినటువంటి తెలంగాణ వీరులు ఈ మట్టిలో కలిసినటువంటి రక్తాన్ని వారందరినీ గుర్తు చేసుకున్నటువంటి దినంగా ప్రకటిస్తూ రోజు జెండా ఎగరేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. స్వతంత్రంగా ఉన్నామంటే కేవలం ఎంతోమంది బలిదానాల వల్ల మనం స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉంటున్నాము. వాళ్ళకి ఎప్పుడు మేము పాదాభివందనాలు చేసుకుంటూ వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ ఆశయాలను నెరవేరాలని ఈ సందర్భంలో తెలుసుకుంటున్నాను. మరోసారి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మా ఎమ్మెల్యే జీవనన్న తరపు నుండి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరోసారి సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆయా ఆకృతులలో తయారైన వినాయక విగ్రహాలు మండపాలకు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గణపతి విగ్రహాల తయారీ కళాకారుల చేత రూపొందించిన ఎన్నో ఆకృతుల గణనాథులు విక్రయాలకు ఆర్మూర్ ప్రాంతం అడ్డాగా తయారైంది. యువకులు ఉత్సాహంగా గణపతి ఉత్సవ మూర్తులు తీసుకుపోవడానికి ఆర్మూర్ మరియు పెర్కిట్ రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా తయారైంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తేడా ఉందని, ప్రస్తుతం ఈ సంవత్సరం విక్రయాలు చాలా వరకు తగ్గాయని తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 60 నుంచి 80% వరకు విక్రయాలు జరిగిపోవలసి ఉండగా కేవలం 20% మాత్రమే విక్రయాలు జరిపామని, మిగతా గణపతి విగ్రహాలను అలాగే ఉండిపోయాయని తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగకు మరో 24 గంటల సమయం ఉన్నప్పటికీ ఇంకా విక్రయాలు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు యువకులు సైతం పేర్కొన్నారు. హైట్ని బట్టి చెల్లిస్తారా లేకపోతే కళాకారులకు జీతాలు లెక్క ఇస్తారా? లేదు సార్, మేము జీతాలు లెక్క టైం మాట్లాడుకొని వస్తాము. వాళ్ళకు 4-5 మంత్ ముందు వస్తాము. ముందు వచ్చి వాళ్ళకు రేట్ మాట్లాడుకుంటాము. గణపతులు ఒక రేట్ వస్తే మంచి రేట్ వస్తే మంచిగా ఇస్తాము, లేదంటే కొద్దిగా ప్రాధాయపడి తక్కువ ఇస్తారు. వాళ్ళకి కేవలం పాస్టా ప్యారేజే కాకుండా మట్టి గణపతుల తయారీ కేంద్రం కూడా దానిపై ఎందుకు మొగ్గు చూపడం? गए साल को तो बहुत तेजी था, पूरा गया था. अभी वो 60 मूर्ति पड़ा है, अभी एक दिन बाकी है. अभी जाता नहीं जाता वो अभी हम लोग नहीं बता सकते ना. ये है एक मूर्ति को कितना मिलता? एक मूर्ति को कितना मिलता जी? वो 500-600 रुपये मिलता एक मूर्ति के पीछे. वो अच्छा दे तो ऐसा. कितने दिन में बनाते? एक मूर्ति नहीं बनता. वो सांचा आता, हैदराबाद से सांचा आता. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వినోద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో జరిగే శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణం నుండి పిఎస్ఎస్ఎం నవనాథపురం సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో సిద్రగుట్టపై మొట్టమొదటి భారీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరుగుతుందని, పిరమిడ్ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నంలో మీరు ఈరోజు కామారెడ్డికి వెళ్తున్నారు కాబట్టి మీరు క్షేమంగా వెళ్ళాలని మా సాయి కృష్ణారెడ్డి అన్నకు, గంగారాం బాబుకు ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పుడు మీరు దూర ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యే జీవనన్న గారు ఎప్పుడైనా మీకు భోజన సదుపాయం కానీ కల్పించడానికి సిద్ధంగా ఉంటారు. మరి జీవనన్న సేవలు మీరు వినియోగించవలసిందిగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమంలో గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి జ్ఞానమందిర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ జర్నీ. మంచిగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి మంచిగా 10 మందికి మీరు ఒక్కొక్కరు పోతే ఒక్కొక్క శక్తులు కాబట్టి మీరందరూ కూడా ర్యాలీలో పాల్గొని మరి ఒక సహకార ఇంపార్టెన్స్ ని ఇంకా ఇట్లాంటి ర్యాలీలు మన నియోజకవర్గంలో కూడా నిర్వహించవలసిందిగా మరి ధ్యానమందిర కమిటీ సభ్యులను కోరుకుంటూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సకల చరాచర శక్తికి మూలకారకుడు ఆదిపురుషుడు విరాట్ విశ్వకర్మ జయంతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, జడ్పీ చైర్మన్ విఠలరావు, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్, మార్క్ఫెడ్ చైర్మన్ మాడ గంగారెడ్డి, నూడా చైర్మన్ ఈగ గంగారెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి, సిపి సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్ అధికారులు పాల్గొన్నారు. సమైక్య తెలంగాణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను సిపి ఆవిష్కరించారు.
సిపి క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరాం జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో అదనపు డీసీపీ బి గిరిరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే డీఐజీ క్యాంప్ కార్యాలయంలో జోన్ 2 బాసరా మేనేజర్ టి రాజప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఇండియన్ స్వచ్ఛతా లీగ్ క్యాంపెయిన్లో భాగంగా మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వినీతా భవన్ పరిశుభ్రతపై అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వినీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ భూమేశ్వర్, ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ సమైక్య దినోత్సవం, అదేవిధంగా మున్సిపల్ ఆధ్వర్యం నుండి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి మున్సిపల్ సంబంధించిన సిబ్బందులు, అదేవిధంగా ఆఫీసర్లు, వార్డ్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది గత ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి వార్డులో అవేర్నెస్ కార్యక్రమం అవగాహన తీసుకొస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మానవాహారం భాగంగా బస్టాండ్ నుండి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. తమ ఇంటిని పరిసరాలను, చుట్టుపక్కల ఉన్న పరిసరాలను, ఇంటిని చక్కదిద్దుకోవడానికి రాజులను అరికట్టేందుకు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వార్డులో మనం ఆటోలను ఇవ్వడం జరిగింది కాబట్టి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరు చేస్తూ ఆటోలను ఇవ్వాలని. సెప్టెంబర్ 17 విమోచన దినం కాదని, ముమ్మాటికి విద్రోహ దినమేనని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ప్రజాపంత ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విలీనం కాదు, విమోచనం కాదు, తెలంగాణకు ముమ్మాటికి విద్రోహమేనన్న అంశంపై సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతాంగ పోరాట అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ముఖ్య వక్త ప్రభాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ విమోచన దినం కాదని, ముమ్మాటికి విద్రోహ దినమేనని అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత్ నాయకులు తదితరులు ఉన్నారు. దానికి కమ్యూనిస్టు పార్టీలు కూడా పరిగణ తీసుకోకుండా ఆ పోరాటాన్ని నిర్మించడం కూడా తప్పే అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో జరుగుతున్న అనేక మార్పులకు, అట్లాగే రైతాంగ ఆత్మహత్యలకు, కార్మిక హక్కుల కాల్దోచవేతకు పోరాటమే మార్గమైతే దోపిడీ దొంగలకు ప్రజలకు జరిగిన పోరాటంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది ఎప్పుడు విమోచనం కాదు, ప్రజలని మళ్ళీ బానిసత్వంలోకి నెట్టినటువంటి విద్రోహ దినం మాత్రమే. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రచారం చేస్తున్న విమోచనం అనేది బూటకం. కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయబేరీ సభకు ఆర్మూర్ పట్టణం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు గోర్త రాజేందర్ మాట్లాడుతూ తుక్కుగూడలో నిర్వహించే విజయబేరీ సభకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా మన సోనియా గాంధీ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. అందరికీ ఒకటే ఉత్సాహం, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని ఒక్కసారి దర్శనం చేసుకొని ఆమెకు కృతజ్ఞతగా రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆర్మూర్ నియోజకవర్గాన్ని సోనియమ్మకు, అట్లాగే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలన్న ఉద్దేశంతో భీమ్గల్ పట్టణంలో శరవేగంగా జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంట్రాక్టర్ను, అధికారులను పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ఆసుపత్రి పనులు జరగాలని సూచించారు. అలాగే నిర్మాణ విషయంలో ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు సూచనలు, సలహాలు చేసి నిధులు కూడా ఎప్పటికప్పుడు విడుదలయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పర్సదేవన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పర్సదేవన్న, ఉప సర్పంచ్ ముత్యాల పెద్దోల రమేష్లు మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని జరిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు పర్సదేవన్న, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, గ్రామ బీడీసీ అధ్యక్షుడు గంగుల గంగాధర్, ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్, కోఆప్షన్ మెంబర్ పర్స గంగాధర్, ఎఫ్ఏ రమేష్, వివోఏ రేణుక, ఆశా కార్యకర్త జమున, కారబర్ సురేష్, పంచాయతీ సిబ్బంది కమల, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటికి 7వ రోజుకు చేరింది. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు ఉన్నారు. మమ్మల్ని ఇలా రోడ్లపైన కూర్చోబెట్టి సమ్మె చేయించడము, మా ఉద్యోగానికి భంగం కల్పించడము ఎంతవరకు సమంజసం కాదు. మమ్మల్ని అందరినీ బందీలుగా చేసి టెంట్ల కింద కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఇప్పటికైనా స్పందిస్తే సరే, లేకపోతే మేము ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని అన్ని కార్యాలయాల వద్ద ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కమ్మర్పల్లి మండలంలోని అన్ని కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు, వార్డు మెంబర్లు శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని తేదీ 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించబడతాయని గ్రామ పంచాయతీ సెక్రటరీ శాంతకుమార్ తెలియజేశారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగదర్ రెడ్డి, ఎంపీటీసీ వనజ శోభన్ ఆధ్వర్యంలో గడప గడపకు భారాస సంక్షేమ పథకాలు అనే నినాదంతో ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించి కరపత్రాలను అందజేశారు. వేల్పూర్ మండలం రామన్నపేటలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని బారాసా శ్రేణులు ఆదివారం ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు. తదితరులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రామన్నపేటలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగదర్ రెడ్డి, ఎంపీటీసీ వనజ శోభన్ పేర్కొన్నారు. గ్రామశాఖ అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పర్యావరణాన్ని రక్షించాలి, మట్టి గణపతులను పూజించాలనే సంకల్పంతో K6 GTPL నవనాథ్ NCN కార్యాలయాల్లో భారీగా మట్టి గణపతుల పంపిణీ. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాలను ఎగురవేసిన ప్రజాప్రతినిధులు. మండపాలలో కొలువయ్యేందుకు సిద్ధమవుతున్న గణనాథులు. వినాయక చవితి వేడుకలకు భక్తుల ఏర్పాట్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.